చింత చిగురు రొయ్యలు వండితే టేస్ట్ పుల్లగా చాలా బావుంటుంది. ఈ కూర చేయడానికి చింత చిగురుని తీసుకొని ముందుగా శుభ్రం చేసేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిలేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించేసుకోవాలి. వేగిపోయిన తర్వాత బచ్చిరాయలు చిన్న సైజులో ఉన్న సేకరలైతే చాలా బావుంటాయి. వాటిని కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, మసాలా పొడి కూడా వేసి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేలాగా మూత పెట్టేసి మగ్గబెట్టండి. తర్వాత కొంచెం వాటర్ ఎక్కువగానే పోసి కాసేపు ఉడికించిన తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ చింత చిగురునంతా కూడా ఇందులో వేసి ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే పులుపు కూరలో కొంచెం మనకి లూజ్‌గా ఉన్నట్టయితే ఆ పులుపది కూడా బాగా దిగుతుందనమాట. ఇదంతా వేసేసి మళ్ళీ నీళ్లు పోసి పులుపు ఫ్లేవర్ దిగాలంటే కొంచెం పల్చగా ఉండి కాసేపు ఎక్కువ ఉడికితే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందనమాట. ఒక 20 నిమిషాల తర్వాత కట్టేస్తే కూర రెడీ అయిపోతుంది. పుల్లగా టేస్ట్ అదిరిపోతుంది.